ఓకే. మనం గూడా ట్రై జేయొచ్చు. మనం గూడా కప్పు కొట్టొచ్చు. మన సైడ్ గూడా ఒకడు కొట్టాడు అని నిలబడటానికి ఒక ఇన్‌స్పిరేషన్ ఉంటది. ఓకే. మనం ఏ ఇన్‌స్పిరేషన్‌తో అయితే ఇక్కడి దాకా వచ్చామో, నువ్వు వాళ్ళకి ఒక ఇన్‌స్పిరేషన్ అవుతావు. కానీ 'బిగ్ బాస్' టీమ్ తనూజకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. తనూజని కొంచెం ఎలివేట్ చేయడానికి చూపిస్తున్నారు ఎపిసోడ్స్‌లో కూడా. ఇమ్మాన్యుయల్‌ని కొంచెం సైడ్ చేస్తున్నారు అనేది కొంచెం వినిపిస్తుంది. అది మీకు ఎపిసోడ్స్ చూసినప్పుడు ఎక్కడైనా అనిపించిందా? లేదు నాకేమనిపించలేదు. ఎక్కడ అనిపించలేదా? లేదు. బేసిక్‌గా అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నామే తప్ప, లోపల ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. ఓకే. నేను 24/7 లైవ్ చూస్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఎపిసోడ్స్ చూస్తున్నా. ఓకే. ఎక్కడ అనిపించలేదు 'బిగ్ బాస్' టీమ్ తనూజకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ మీమ్స్ ఎయటం వల్ల అనిపిస్తుంది జనానికి అంతే. ఓకే. అంతే. సో అక్కడ ఈ అటువంటిదేం మీమ్స్ లేదు. క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో నెగెటివ్ చేస్తున్నారు. మోర్ ఓవర్ పాజిటివ్ కూడా చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్ తీసుకుంటున్నారు. కొంతమంది నెగెటివ్ తీసుకుంటున్నారు. నెగెటివ్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన ఓన్‌గా ఆలోచించే కెపాసిటీ పోయి వాడేసిన మీమ్‌ని మనం నమ్ముతున్నాం. సో నేనేమంటున్నానంటే ఓకే. చూపించారు. తను తను కనపడితే హ్యాపీయే గదా! ఓకే. నా తమ్ముడిని చూపించారు. నాకు హ్యాపీయే గదా! రేపొద్దున డెమాన్ బ్రోని చూపించారు. హ్యాపీయే గదా! అందరిని చూపించాలే తప్ప ఓన్లీ నా తమ్ముడిని చూపించాలి అని అనుకోవటం నాకు స్వార్థం అవుతది. ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్‌లో ఎక్కడైనా ఏదైనా ఎపిసోడ్‌లో జెన్యూన్‌గా చెప్పండి. ఎందుకు తమ్ముడు ఇంత సెల్ఫిష్‌గా ఆలోచించాడు? లేదంటే ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు? కరెక్ట్ కాదు ఇది అని మీకు ఏదైనా అనిపించిందా? ఐ థింక్ లేదు. ఎక్కడ? లేదు. నాకు రీసెంట్‌గా ఏంటంటే గ్రీన్ బ్యాడ్జ్ ఉంది గదా! ఆ టాస్క్‌లో మాత్రం థర్డ్ టైమ్ కూడా నాకే కావాలి అన్నది అంటే సెల్ఫిష్‌గా లేదు నాకే ఎందుకు ఆల్రెడీ వచ్చింది గదా!